కృష్ణాపురం పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్ అయినటువంటి ఎన్జీపురం గ్రామంలో శివార్లలో నలుగురు అన్నదమ్ములు ఇక్కడ ఇల్లు కట్టుకుని ఆవాసం ఉంటున్నారు. చిన్న తమ్ముడు అబ్బాయి అయినట్టు మోహిత్ మాత్రం 5 గంటల సమయంలో పెద్దమ్మాల ఇంటి దగ్గర ఉంటాడని భావించిన తల్లిదండ్రులకు 7 కావస్తా ఉన్న కూడా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అబ్బాయి జాడ కానరాకపోవడంతో అబ్బాయిని వెతికే క్రమంలో గ్రామస్తులు బంధువులు కూడా తెలియజేయడం జరిగింది. కాకపోతే అప్పటికీ దొరకపోవడంతో గ్రామస్తులందరూ కూడాను ఈ పరిసర ప్రాంతాలంతా కూడా జల్లెడ పెట్టారు. అబ్బాయి జాడ కానికి రాకపోవడంతో పోలీసు సమాచారం ఇచ్చారు. రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజాము 6 గంటల వరకు జరిగినటువంటి ఈ రెస్క్యూలో సుమారు 100 మంది పోలీసులు భాగస్వామి అయ్యారు. పచ్చనపల్లిలో పసికందు జాడ కానరాకపోవడం వెనక ఆ తల్లిదండ్రులు మదనపాటును ఏ విధంగా పోలీసులు తీర్చారు అనడానికి ఆ తల్లిదండ్రులతో పాటు ఎవరైతే మోహిత్ చేరువుగా ఉన్నట్టు పెద్దమ్మ కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక మోహిత్ ఎక్కువగా మీ దగ్గర ఉంటాడు. నిజం మా దగ్గర ఉంటాడండి. మా ఇంట్లో ఉన్నారనుకొని వాళ్ళు ఊరుకుంటారు నెలకలే. మా ఇంట్లో లేడు, వాళ్ళ ఇంట్లో పడుకుండేవని మేము అనుకున్నాం. తీరా చూసేటప్పటికి లేడు. అంటే 5 గంటల వరకు కూడాను వరకును మీ దగ్గర చేరువు కాబట్టి అన్నం పెడతా తెస్తాం తల్లిదండ్రులు భావించారు. నిజమేనా? నిజమేనండి. మా ఇంట్లో ఉండేవాడు ఎప్పుడూను, కానీ నేను రాలే మా ఇంటికి. మా ఇంటికి వచ్చారు అనుకుంటాను వాళ్ళు. అంటే ఈ విషయం ఎప్పుడు మీకు గుర్తొచ్చింది? వాళ్ళల్లో అడిగితే గుర్తొచ్చిందా లేకపోతే అబ్బాయి వాళ్ళు అడిగితేనే మాకు తెలిసింది లేడనేసి, లేకపోతే తెలియదు మాకు. ఉన్నాడే అనుకుంటాను. ఆ తర్వాత ఆయన జాడ కనరాకపోవడం తర్వాత ఇక్కడ ఏం జరిగింది? గత రాత్రి నిన్న రాత్రి ఏం జరిగింది? అబ్బాయి తప్పిపోయాడని తెలిసిన తర్వాత పోలీసులు ఎందుకు వచ్చారు? మీ గ్రామస్తులందరూ ఎందుకు వెతికారు? అబ్బాయి కోసం వెతికారా లేదా అబ్బాయి కోసం వెతికారా లేదా? ఎతికాముంది, లేడనేసి అందరూ వచ్చారు. పోలీసులు గట్ట వచ్చారు. మా ఇంకా అందరూ నిలికారు. అంటే మునిపెన్నడైనా ఇప్పుడు ఇలా పోలీసులు వెతకడం గట్ట గ్రామంలో ఎప్పుడైనా జరిగిందా? జరగలేదండి ఎప్పుడు. ఇదే జరగడం ఫస్ట్. అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాడు లేకపోతే మీ అక్కగారు కోడలు ఇంటి దగ్గర ఉంటారని భావించావా? తోటకోళ్ళు ఇంటి దగ్గరే ఉంటారని భావించాను సార్. అలాగనే వెళ్ళాను బయటికి. ఎప్పుడు బాబు అక్కడ లేరని తెలిసింది ఎన్ని గంటలకి? తెలిసిన తర్వాత ఏం చేసావు తల్లిగా? 7 to 7:15కి అలాగా తెలిసింది సార్. అలా తెలిస్తే ఇంకా మామూలుగా చెక్ చేసి ఇంకా అందరిళ్ళలో చెక్ చేసి ఇంకా బయటకు వచ్చి ఇంకా మా భర్తకి మా అత్తకి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది సార్. చెప్పిన తర్వాత గ్రామస్తులు చాలామంది వచ్చి మీ అబ్బాయి కోసం వెతికారట. నిజమేనా? ఓకే సార్, అంతా బాగా ఎతికారు సార్. సో థ్యాంక్స్ టు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ లీడర్స్. సో బాగా అలర్ట్ అయినందుకు నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను వాళ్ళకి. అంటే రాత్రల్లా కూడా తల్లి చెంతలు లేకుండా ఈరోజు ఒక పొలంలో అబ్బాయి ఉన్నాడంటే ఆయన వయసు ఎంత మాట్లాడే పరిస్థితి ఉందా? లేదు సార్, ఒక అమ్మ నాన్న తప్ప ఆ అబ్బాయి ఏం మాట్లాడరు. ఆ అబ్బాయి వయసు 2.5 సంవత్సరాలు మాత్రమే. ఆ అబ్బాయి ఓన్లీ నడుస్తాడు అంతే. అమ్మ నాన్న అనడం తప్ప ఏం మాట్లాడడం కూడా రాదు సార్. మరి రాత్రి అలా తప్పైన తర్వాత కొడుకు ప్రాణాలతో దొరుకుతాడు అనుకున్నావా? నేనైతే అసలు దక్కుతాడని ఆశించలేదు సార్. థ్యాంక్స్ టు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్. అంటే పోలీసులు ఇంతగా రెస్క్యూ చేశారంటే నిజంగా నీ కొడుకు ఆయుష్ కోసం వాళ్ళు చేసిన ప్రయత్నం అనొచ్చా? ప్రయత్నమే సార్. వాళ్ళ ప్రయత్నం బాగా ఫలించిందని నేను కోరుకుంటున్నాను సార్. కానీ వందల సంఖ్యలో పోలీసులు వచ్చి నీ కొడుకు కోసం గాలింపు చర్యలు చేపడుతున్న తల్లిగా ఆ పోలీస్ వ్యవస్థపై నీకు ఎటువంటి నమ్మకం? సో థ్యాంక్స్ టు ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్. వాళ్ళనైతే ఖచ్చితంగా నమ్మాల్సిందే సార్. అంతమంది పోలీసులు పెట్టి అంతమంది పెద్ద మనుషులు వచ్చి నా కొడుకుని ఇంత సహకరించినందుకు థ్యాంక్స్ టు ఆల్ సార్. చూస్తే కనుక కొడుకు జాడ కానరా లేదని ఎప్పుడు తెలిసింది? తెలిసిన వెంటనే తండ్రిగా ఏం ప్రయత్నాలు చేశారు? 5 గంటలకు తెలిసిందండి. అంటే మాకు తెలిసింది 7 గంటలకు తెలిసిందండి. 7 గంటలకు తెలిస్తే 7 గంటలకు తెలిసిందండి. అందరికి నిలికాము. చాలామంది మా అన్నయ్య వాళ్ళు నేను నిలిగితే వెళ్ళి చూసాము ఎక్కడ నేడు. అప్పుడు మా అన్నయ్య గారు ఎమ్మెల్యే అదే పెద్దవాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఎస్ఐకి సిఐకి అందరికి ఫోన్ చేసి అందరిని రప్పించి ఎన్నో బాధలు పడ్డారు. మేమైతే 8 వరకు కష్టపడి తిరిగాము. 8 తర్వాత వాళ్ళు వచ్చి కష్టపడ్డారు. కెమెరా మొత్తం తిప్పేసి ఉదయం వరకు కష్టపడ్డారు. వాళ్ళు తిరిగారండి. అంటే రాత్రి తప్పిపోయిన తర్వాత 8 గంటల వరకు మీ ప్రయత్నం కొనసాగింది. మీ వరకు ఇంకా కాదు అన్న తరుణంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులను ఆశ్రయించి ఎంతసేపు పోలీసులు వచ్చి ఆ ఆపరేషన్ మొదలెట్టారు? ఎన్ని గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది? ఎన్ని గంటలకు బాబు దొరికారు? 8 నుంచి థర్డ్ చేశారండి. 8 నుంచి థర్డ్ చేస్తే ఉదయం వరకు వాళ్ళు కష్టపడ్డారండి. అందరూ ఎటో వెళ్ళారు. కెమెరా మొత్తం అది తిప్పారండి.
ఉదయం వరకు కష్టపడ్డారు. అలా ముందుకెళ్తే 6 గంటలకి ఆ బాబే కొద్దిగా ముందుకు వచ్చినట్టు అనిపిస్తే వెళ్ళి అందుకున్నాం. గుడిగుడికి అడుగులు నడ్డం అమ్మా నాన్న తప్ప ఇంకొక మాట్లాడలేని పరిస్థితుల్లో అంత దూరం వెళ్ళి ప్రాణాలతో మళ్ళీ మీ ఒడికి చేరుతారు అనుకున్నారు. అందుకోలేదండి. మేము అనుకోలేదు వస్తాడు, మేము చేరుకుంటామని అనుకోలేదండి. ఆ పోలీసులకి ఆ పెద్దోళ్ళకి చాలా రుణపడి. కానీ తెల్లవారుజామున ఎక్కడైతే బాబు దొరికాడో ఆ దొరికిన ఆ క్షణం ఒక తల్లిదండ్రులుగా మీ బాధ తీరిందా? పోలీసులు మిమ్మల్ని ఇంతగా సహకరించారు, గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా మీకు వచ్చిన కష్టంలో భాగస్వామి. అందరూ సాయం చేశారు, చాలా కష్టపడ్డారు. అందరికీ థ్యాంక్స్ చెప్తాను. పోలీసులు పెద్దలకి అందరికీ థ్యాంక్స్ చెప్తాను అండి. అలా అట్లా కదా, పోలీసులు ఇంతమంది మున్పెన్నడైనా కూడా ఈ ఊరికి వచ్చారా? ఎప్పుడు రాలేదండి. ఈ పని ఎప్పుడు మాకు ఇప్పటికే రాలేదండి ఆ విషయం. ఏదో అలాగా ఇప్పుడు ఇదే ఫస్ట్ సారి అండి మాకు వచ్చింది, అంతే. కానీ అలా అట్లా కదా, పోలీసులు ఇంతమంది మున్పెన్నడైనా కూడా ఈ ఊరికి వచ్చారా? ఎప్పుడు రాలేదండి. ఈ పని ఎప్పుడు మాకు ఇప్పటికే రాలేదండి ఆ విషయం. ఏదో అలాగా ఇప్పుడు ఇదే ఫస్ట్ సారి అండి మాకు వచ్చింది, అంతే. కానీ వచ్చిన కష్టమై ప్రతి ఒక్కరు కూడా మీ కష్టాన్ని ఆల్ది అనుకొని ఈరోజు బాబుని ఎత్తకడం ద్వారా ఆల్ది అనుకొని నెలకనమే మా బాబు మాకు దొరికాడండి. కాకపోతే దొరకపోను మాకైతే నమ్మకం లేదండి. అది చాలా బాగా కష్టపడ్డారండి అందరూ, ప్రజలు, పోలీసులు అందరూ కష్టపడ్డారండి, అంతే. థ్యాంక్ యూ. కనుక 2.5 ఏళ్ళు పూర్తిగా నిండినటువంటి మోహిత్ నిన్న సాయంత్రం 7 గంటలకు కాన రాకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనుంది. బంధువులకి, స్నేహితులకి, సన్నిహితులకి, గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. వారంతా కూడా 8 గంటల వరకు జల్లెడ పట్ట కూడా బాబు జాడ కానరాకపోవడంతో పోలీసులు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి మైదాన ప్రాంతం కావడం, చుట్టుపక్కల కొబ్బరి తోటలు, జొన్న పంట కావడంతో మాత్రం బాబు ఎక్కడ ఉండుంటాడో అన్నటువంటి భయం వారిలో నెలకొన్న నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో పోలీసులు కూడాను ఈరోజు డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగించారు. చిన్నపాటి ఏదైనా శబ్దం కావచ్చు, లేకపోతే చిన్న జీవిని కూడా పసిగట్టగలే అధునాతనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న డ్రోన్లు కూడా అందుబాటులో దించారు. మొత్తం 100 మంది పోలీసులు తెల్లవారుజాము 6 గంటల వరకు జరిపినటువంటి ఈ ఆపరేషన్లో మాత్రం మోహిత్ను ప్రాణాలతో పట్టుకోవడానికి ఈ పోలీసులు చేసినటువంటి ఆ సహాయం జీవితాంతం మర్చిపోలేం. తల్లిదండ్రులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మారుమూల పల్లెలో నిన్న మోహిత్ తన 2 ఏళ్ల బాలుడు తప్పిపోయిన తర్వాత జరిగిన ఆపరేషన్లో ఆయన ప్రాణాలతో బయటికి పట్టుకట్టడం, ఆ తల్లిదండ్రులు చేరడం మాత్రం గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పోలీస్ వ్యవస్థ స్పందించిన తీరును మాత్రం కొనియాడుతున్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటుంది తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. కాకపోతే పసికందు జాడ కానరేలేదని తెలిసినటువంటి ఆ క్షణాలు మాత్రం వారి భయానికి అవధులు లేకుండా పోయి వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగం తీసుకున్నటువంటి ఆ చొరవ మాత్రం తమ బాబుని ప్రాణాలతో కాపాడడానికి ఎంతగానో దోహదపడింది. తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.